వరుస కేసులతో సతమతమవుతున్నటువంటి వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వైసీపీ నేత అయినటువంటి పోసాని కృష్ణమురళి గారు జగన్మోహన్ రెడ్డి అండదండలతో నాకు ఉద్యోగాన్ని ఇప్పిస్తానంటూ నా దగ్గర నుంచి 9 లక్షల రూపాయలు దండుకున్నారు, తరువాత నన్ను మోసం చేశారు అంటూ కె సత్యనారాయణ శెట్టి అనేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న పోసాని కృష్ణమురళి మీద ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లవాణి గారు. వారితో మాట్లాడుతాం. దుర్గారు నమస్తే అండి. నమస్తే అండి. దుర్గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి అండదండలు చూసుకొని వైకాపా నేతలు, వైకాపా సానుభూతి పరులు అప్పటి ప్రతిపక్ష నాయకులైనటువంటి చంద్రబాబు గారి మీద, లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో వారిని దూషించారు. వారందరూ కూడా ఇప్పుడు శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళలో ముందుగా గుర్తొచ్చేదంటే పోసాని కృష్ణమురళి గారు. ఆయన మీద కూడా ఇప్పుడు పలు కేసులు నమోదైనవి. అంటే వరుస కేసులతో సతమతమవుతూ ఉన్నటువంటి పోసాని కృష్ణమురళికి మరో షాక్ అయితే తగిలింది. అదేంటి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన అండదండలు చూసుకొని పోసాని కృష్ణమురళి నాకు ఉద్యోగాన్ని కల్పిస్తాను అంటూ మాయమాటలు చెప్పి నా దగ్గర నుంచి 9 లక్షల రూపాయలు దండుకున్నాడు అంటూ కె సత్యనారాయణ శెట్టి అనేటువంటి వ్యక్తి నిన్న తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పోసాని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటి అసలు ఆ వార్తలో వాస్తవం ఉందా? అసలు పోసాని ఏం చేశారంటారు? ఏమండి, మూలిగే నక్క మీద తాటికాయ పడింది, అలా ఉంది. ఇది ఆల్రెడీ 17 కేసులతో సతమతం అవుతున్నారు పోసాని. ఇప్పుడు మళ్ళీ ఇంకొక రోజు ఎక్స్టెన్షన్ ఇచ్చారు అతనికి విచారణకి. వాళ్ళే నిన్న కోర్టు ఆదేశం ఇచ్చింది. ఎప్పుడు బయలు నుంచి బయటకు వద్దామా అనుకుంటున్నారు. వాళ్ళ లాయరు ఆ మధ్యన వాపోయాడు. ఆయన ఏమనంటే ఒక కేసు మీద బెయిల్ తీసుకొచ్చి ఆయన విడిపిద్దాం అనుకునే లోపు ఇంకో కేసు ఎక్కడో వేరే ఊర్లో నమోదవుతోంది. అక్కడ దానికెళ్ళి దాని మీద ఇంకా బెయిల్కి ట్రై చేసేలోపు ఇంకో చోట నమోదవుతుంది. ఇట్లా ఊరు తిప్పడమే పనిగా పెట్టుకున్నారు అని. ఇందులో ఎవడేం పెట్టుకున్నాడు? ఇప్పుడు మీకు గుర్తుందా కోడికత్తి శ్రీను కేసు? ఇప్పుడంటే బయటకు వచ్చాడు ఆయన, 5 ఏళ్ళు పాపం ఉన్నాడా జైల్లో. ఉన్నాక ఒక్కసారి ఇలా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి సంతకం పెడితే ఆ పిల్లాడు ఆ కేసులోంచి బయటపడేవాడు కదా. ఇంతవరకు చేశాడా? మీరు అవి కూడా మాట్లాడండి. ఇప్పుడు ఇక్కడ ఏదో జరిగింది, ఎవరికో కోపం వచ్చింది, ఎవరో కేసు పెట్టారు, దానికి ఎవడేం చేస్తాడు? ప్రజల్ని మీరు ఇలా చెయ్యకూడదు, ఇలా చెయ్యి అని చెప్పడానికి మనం ఎవరు? మీరు తిట్టే ముందు ఆలోచించుకోవాలి. మీరు మామూలుగా తిట్టారా? అదేంటో ఇంకా మరి ఆవేశం వచ్చేసి పూనకాలు వచ్చేసి ఇంకా ఏదో ఈయనకేదో అయిపోయినట్టు ఈయన ఇంట్లో వాళ్ళకి. పోసాని అలాగే మాట్లాడారుగా. సందేహం ఏమైనా ఉందా మనకి? ఇప్పుడు నేను అప్పుడు తెలియక మాట్లాడానంటే తెలియకపోవడం. నువ్వు చిన్నపిల్లాడు, 70 ఏళ్ళు వచ్చాయంటున్నావు, 66 ఏళ్ళకే నువ్వు అంటే. ఎవడైనా సరేనండి, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈవెన్ జనసేన, తెలుగుదేశం వాళ్ళు కూడా నేను చెప్తున్నా, ఈవెన్ బీజేపీ మాట తూలకూడదు. మనం చూసాం రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యన మాట తూలారు అసెంబ్లీలో. మీరు ఎంత మనకి కష్టాలున్నా కష్టమే, ప్రభుత్వం నడపడం చిన్న విషయం కాదు. ముందు వచ్చిన ప్రభుత్వాలన్నీ కూడా ఇక్కడ తెలంగాణలో కావచ్చు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మొత్తం ఖయాస్ చేసి పడేసాయి, అప్పుల కుప్పలు చేసి పడేసాయి. మీకు తెలిసే మీరు హామీలు ఇచ్చారో వచ్చారు. కాబట్టి ఎవ్వరూ కూడా సంయమనం కోల్పోకూడదు. ముఖ్యమంత్రి అనే అతను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా అలా మాట్లాడతారో? మాట్లాడరు. రేవంత్ రెడ్డి కూడా అలా మాట్లాడరు. ఎందుకు మాట్లాడారో మనకు తెలియదు. జర్నలిస్టుల్ని మాట్లాడారు, అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా మీకు జీతాలు ఇవ్వడమే ఎక్కువ అన్నట్టు మాట్లాడారు ఆయన. హీ షుడ్ నాట్ బిహేవ్ లైక్ దట్. అది ఎందుకంటే ఆయన ఒక స్టేచర్ ఉండే మనిషి. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి మనిషి కదా. ఆయన మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. ఎవరైనా సరేనండి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కూడా మాకు కోపం వచ్చేసింది, మేము జగన్మోహన్ రెడ్డిని తిట్టేస్తాం, లేకపోతే వైసీపీ వాళ్ళని తిడతామంటే జాగ్రత్త పడాలి. ఎందుకంటే 29 తర్వాత ఎవరు వస్తారు? 29లో ఎవరికి తెలుసు? కూటమి వస్తుందని మనం అనుకుంటాము, కూటమి రాదని వేరే వాళ్ళు అనుకుంటారు. ఎవరు వస్తారో ప్రజలు నిర్ణయిస్తారు. కాబట్టి ఇవాళ మనం చేసే తప్పుకి 5 ఏళ్ల తర్వాత మనం రెడీగా ఉండాలి అనుభవించడానికి. కాబట్టి నాకు నిన్న వాళ్ళు తప్పు చేశారు కాబట్టి నేను ఇవాళ నేను తిడతాను. రాజకీయాల్లో ఉండి రాజకీయ నాయకులు రాజకీయ పరమైనటువంటి విమర్శలు చేయడంలో తప్పులేదు, కానీ
వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిత్వ హననం చేసేలాగా విమర్శలు చేయడం మాత్రం సరైంది కాదు కదా అసలు. అస్సలు కాదండి. ఇప్పుడు కాదండి, నాకు కోపం వచ్చిందని మిమ్మల్ని బూతులు తిడతానంటే మీరు ఊరుకుంటారా? నా వయసు కూడా చూడరుగా. అంటే అంత స్థితికి మనం తెచ్చుకోవద్దు అంటున్నా. నాకు కోపం వస్తే నేను రాజకీయంగానే మాట్లాడాలి, ఆ అంశం మీద వరకే నేను తిట్టాలి. అంతేగాని మిమ్మల్ని నేను ఇష్టానికి తిడతాను, నీ ఇంట్లో వాళ్ళని తిడతానంటే మీరు మనిషి, మీరు ఎందుకు పడతారు? అవునా కదా, ఎవ్వరం పడం. ఇప్పుడు నన్ను అంటే నేను భరిస్తాను, నా ఇంట్లో వాళ్ళని అంటే నాకు కోపం వస్తుంది కదా చర్రున. నేను తప్పు చేసినప్పుడు నన్ను అంటే ఓకే, నేను తప్పు చేయకుండా నన్ను అంటే ఓకే కాదు. కాబట్టి అంటే మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు ఆవేశంతో ఊగిపోయి తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, అంటే ఏ రాష్ట్రంలోనైనా బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, మేము ఇలాగే మాట్లాడతాము, మేము అధికారంలో ఉన్నామని ఒకళ్ళు, మేము నిన్నటి వరకు అధికారంలో ఉన్నాము ఇలా మాట్లాడతాం, మిమ్మల్ని దూషిస్తామని ఇంకొకళ్ళు, అది తప్పు. పోసాని కృష్ణమురళి గారు అలాగే మహేష్ అనేటువంటి వ్యక్తి నాకు ఉద్యోగాన్ని ఇప్పిస్తాము అని చెప్పి నా దగ్గర నుంచి 9 లక్షల రూపాయలు దండుకున్నారు అంటూ కె సత్యనారాయణ శెట్టి అనేటువంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో వీరిద్దరి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటి ఆ అంశంలో అసలు ఏం జరిగింది? కల్లూరు మండలం కల్లూరుకి చెందిన అతనండి సత్యనారాయణ శెట్టి అని ఆయన గతంలో ఈ కృష్ణమురళిని మహేష్ అనే వ్యక్తిని కలిశారు. బహుశా హైదరాబాద్లో కలిసి ఉంటారు, అందుకే ఇక్కడ కేసు నమోదు చేశాడు ఆయన. చేస్తే వాళ్ళు పట్టించుకోలేదు, ఇక్కడ కేసుని వాళ్ళు తీసుకోలేదు అనుకుంటా. సో ఆ తర్వాత పోలీస్ స్టేషన్ కి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడానికి ప్రయత్నం చేశాడు, కానీ పోలీసులు తీసుకోకపోవడంతోనే ఆయన తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోకి వెళ్ళారు. అసలు ఏం జరిగింది? గతంలో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఆయన కేసు పెట్టారటండి. పెడితే దాని మీద పోలీసులు ఏం చర్యలు తీసుకోవాలా, ఎందుకంటే అప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ ఉంది, అక్కడ వైసీపీ ఉంది కదా, రెండు అనుకూల పార్టీలు వాళ్ళు, అంటే ఒకళ్ళకొకళ్ళు. సో ఇప్పుడు వీళ్ళు వినతులు స్వీకరిస్తున్నారు కాబట్టి ఆయన వెళ్ళి నిన్న మంగళగిరికి వెళ్ళి ఆయన వినతి పత్రం ఇచ్చారు, ఇట్లా నాకు అన్యాయం జరిగింది అని పోసాని కృష్ణమురళి మీద కేసు నమోదు చేశాడు, మహేష్ అనే వ్యక్తి మీద. ఈయన సత్యనారాయణ శెట్టి ఈయన పేరు, ఈయనకి ఏదో ఉద్యోగం ఇప్పిస్తానని వాళ్ళు చెప్పారట. అయితే వాళ్ళు ఇప్పించలేదు, ఈయన మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి మొహం చెల్లక గుంటూరులో కూలీ నాలి చేసుకుని బతుకుతున్నాడు. ఎంత కష్టం చూడండి. సో అందుకని ఇప్పుడు వీళ్ళు ఏదో నాకు న్యాయం చేస్తారు, కూటమి ప్రభుత్వం వచ్చింది అని చెప్పి ఈయన ఇవాళ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. అంటే పోసాని కృష్ణమురళి మనకి తిట్టడం వరకే తెలుసు, ఒక సైడ్ తెలుసు, ద అదర్ సైడ్ ఆఫ్ కాయిన్ ఇది. సో దీంట్లో న్యాయాలు పోలీసులు విచారించి సత్యనారాయణ శెట్టికి మనం న్యాయం చేయాలని కోరుతున్నాం. అంటే ఆయన 9 లక్షలు ఆయనకి ఇప్పించాలి, వడ్డీ ఇచ్చినా ఇవ్వకపోయినా ముందు అసలైనా ఇస్తే తర్వాత పోసాని కృష్ణమురళికి శిక్ష వేస్తారా లేదా అనేది న్యాయస్థానం చూస్తుంది. కె సత్యనారాయణ శెట్టికి పోసానికి అలాగే ఆ మహేష్ అనేటువంటి వ్యక్తికి ఎలా పరిచయం అయిందని ఏమో చెప్పాడు? మనకేం చెప్పలేదండి. బహుశా అంటే ఇప్పుడు సినిమా వాళ్ళు ఈ మహేష్ అనే వ్యక్తి మరి వాళ్ళ ఊరివాడ ఏంటి మనకు తెలియదు. కృష్ణమురళి అయితే కర్నూలు సైడ్ కాదనుకోండి, కృష్ణా జిల్లా అతను. సో మరి ఏదైనా త్రూ సంబడి ఈయన వెళ్ళి ఉంటాడు, అది వెళ్ళాక నమ్మి ఉంటాడు, ఎందుకంటే కృష్ణమురళి అప్పుడు చాలా ఫామ్ లో ఉన్నాడు కదా. ఈ మహేష్ ఎవరో మనకు తెలియదు, మహేష్ కూడా అతనితో పాటు ఉన్నాడు కాబట్టి నమ్మి ఇచ్చి ఉండొచ్చు, ఏముంది అందులో. ఇప్పుడు మనకి పోగాలని దాపరిస్తే ఏదో చెప్తారు కదా, అట్లాగా డబ్బులు పోయే యోగం వస్తే అందరినీ నమ్ముతాం మనం, పోగొట్టుకున్నాక మనకి అప్పటికి అర్థం అవుతుంది అంతా. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.